హైదరాబాద్ గుడిమల్కాపూర్ పోలీసులు మొబైల్ ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న దుండగుల ఆట కట్టించారు. నిందితుల నుంచి 8 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 19న మొబైల్ దొంగలించారని ఓ ఆటో డ్రైవర్ ఫిర్యాదు చేయగా సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతికత ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. జూలై 24న రేతిబౌలి ఎక్స్ రోడ్ వద్ద 5గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లు చోరీ చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో పాత్రధారులైన మరో 4 నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు. అమిత్ జాదవ్ అనేటువంటి ర్యాపిడో ఆటో డ్రైవర్ ప్యాసింజర్ ను డ్రాప్ చేసి తిరిగి వచ్చే సమయానికి 2 మోటార్ సైకిల్ పైన వచ్చినటువంటి 4 వ్యక్తులు చాకుతో బెదిరించి మొబైల్ తీసుకొని పారిపోవడం జరిగింది. ఇస్మాయిల్ ఆయాన్ అండ్ మహమ్మద్ అమర్ బిన్ అసర్ అండ్ మహమ్మద్ అబూబకర్ అండ్ మహమ్మద్ రమీజ్ రాజా, ఈ 4 కూడా ఎవరైతే ఇన్వాల్వ్ కావడం జరిగిందో అఫెన్స్ లో వాళ్ళ 4 అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు 4 కూడా మహమ్మద్ కౌశిక్ అనేటువంటి మీడియేటర్ ద్వారా ఇంకొక 4కి ఇస్తున్నట్లుగా ఈ మొబైల్ని ఇస్తున్నట్లుగా తేలింది. వాళ్ళు ఇమ్రాన్ నివాసం రక్షాపురం సంతోష్ నగర్ అండ్ అబ్దుల్ మాలిక్ అండ్ ఇమ్రాన్ అలియాస్ సల్మాన్ అండ్ షరీఫ్, టోటల్ గా 9 మంది ఈ యొక్క గ్రూప్ ఒక ఆర్గనైజ్డ్ గ్రూప్ గా తయారై మొబైల్స్ దొంగతనం చేసి అవన్నిట్లను కూడా ఒక ఆర్గనైజ్డ్ వేలో అమ్ముతున్నట్లుగా తెలుస్తా ఉన్నది.